విరాట్ కోహ్లీ దేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్. అలాగే అమ్మాయిల కలల రాకుమారుడు కూడా. పెళ్ళైపోయింది కాబట్టి అమ్మాయిలు వెంటబడటం లేదు కానీ, లేదంటే ప్రేమించమని పెళ్లి చేసుకోమని వెంటబడేవాళ్ళు. అయినా కోహ్లీ ఇలా ఉంటే ఏ అమ్మాయికి మాత్రం అన్నయ్య అవుతాడు చెప్పండి? సంబంధం లేని అమ్మాయిలే బావాని వరుసలు కల్పిస్తూ ఉంటారు. ఇక సంబంధం ఉన్న అమ్మాయి, అందులోనూ హీరోయిన్ కోహ్లీ బావ గురించి చెప్పకుండా ఎలా ఉంటుంది చెప్పండి? కోహ్లీ తనకు బావ అవుతాడని తెలుగు హీరోయిన్ వెల్లడించింది. మరి కోహ్లీ మరదలు ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, రుహానీ శర్మ. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోహ్లీ తనకు బావ అవుతాడని, కోహ్లీ కుటుంబంతో బంధుత్వం ఉందని బయటపెట్టింది. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. తెలుగులో చిలాసో సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహానీ శర్మ. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది. ఆమె నటించిన ప్రతి చిత్రంలోనూ మంచి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఈ భామ తెలుగులో తాజాగా నటించిన చిత్రం సైంధవ్. వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ కూడా ముఖ్య పాత్రను పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రుహానీ శర్మ మాట్లాడుతూ కేవలం సినిమా గురించే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అనుష్క శర్మకు మీకు బంధుత్వం ఉంది కదా అని ప్రశ్నించగా ఆమె ఈ విధంగా స్పందించింది. నిజమే, ఇది టాప్ సీక్రెట్. నా పర్సనల్ విషయాలు ఎన్నడూ ఎక్కడా ప్రస్తావించలేదు. మీకెలా తెలిసింది? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అనుష్క నాకు అక్క అవుతుంది, విరాట్ కోహ్లీ నాకు బావ అవుతారు. వాళ్ళిద్దరూ అందరితో చాలా మంచిగా ఉంటారు, అందుకే వారంటే నాకు చాలా ఇష్టం అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అమ్మడు. ఇక సైంధవ్ చిత్రం గురించి మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి వెంకీ సార్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను డాక్టర్ అవ్వాలనుకున్నానని, కానీ సినిమాల వల్ల అది సాధ్యపడలేదు అని చెప్పుకొచ్చింది. అయితే సైంధవ్ చిత్రంలో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉందంటూ రుహానీ చెప్పుకొచ్చింది. సైంధవ్ చిత్రం జనవరి 13న థియేటర్లో సందడి చేయనుంది. సైంధవ్ విక్టరీ వెంకటేష్కు 75వ సినిమా కావడంతో అభిమానులకు ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎటువంటి టాక్ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా రుహానీ శర్మ ఆమెకు విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.